తెలుగు సినిమా అంటే ఆంధ్ర ప్రాంత సినిమా అన్నట్లుగా నడిచేది. హీరోలు అక్కడి వాళ్లే, క్యారెక్టర్ ఆర్టిస్టులు అక్కడి వాళ్లే, యాస భాష కూడా అక్కడిదే. ఇంకా పరాయి రాష్ట్రాల వాళ్లకైనా మంచి పాత్రలు ఇచ్చేవాళ్లేమో కానీ మన తెలంగాణ బిడ్డలకు అవకాశాలే దక్కేవి కాదు. విలన్ మాట్లాడే భాషగానో అతి కొద్ది విలన్ పాత్రలకు ఛాన్స్ ఇచ్చేవాళ్లు. తెలంగాణ సిద్ధించాక ఈ ట్రెండ్ కొంతమేరకు మారింది. మనోళ్లకు అవకాశాలు పెరిగాయి. దర్శకులు, నిర్మాతలు, హీరోలు మన యాస భాషలకు ప్రాధాన్యం పెరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ నినాదంతో సాధించుకున్న తెలంగాణలో 12 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఒక విషయంలో మాత్రం మార్పు రాలేదు. ప్రభుత్వాలు మనవే అయినా కాంట్రాక్టర్ల విషయంలో మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఆంధ్ర వాళ్లపైనే మనోళ్లకు మోజు తగ్గడం లేదు. ఎందుకో మరి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలైనా అక్కడి మోచేతి నీళ్లు తాగడానికే ఇష్టపడుతున్నారెందుకో. మన తెలంగాణ కాంట్రాక్టర్లను సబ్ కాంట్రాక్టర్లుగా, పీస్ వర్క్ కాంట్రాక్టర్లుగా, లేబర్ సప్లయర్లుగా మాత్రమే చూస్తున్నారెందుకో. ఆంధ్ర బడా కాంట్రాక్టర్లు మన వాళ్లను కట్టు బానిసలుగా చూస్తున్నారెందుకో. ఈ ప్రశ్నలను మన పాలకులపై సంధిస్తూ విజయక్రాంతి చైర్మన్ సిఎల్ రాజం గారు అందిస్తున్న విమర్శనాత్మక కథనం ఇది. పూర్తి వివరాలు చూద్దాం. సమైక్య రాష్ట్రంలో తీవ్ర వివక్షకు గురైన తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవ నినాదంతో మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకే దక్కాలని ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అప్పట్లో ఉద్యమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అండగా ఉన్న తెలంగాణ కాంట్రాక్టర్లు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత అందరితో పాటు తమకు మంచి రోజులు వస్తాయని ఆశించారు. కానీ గడిచిన 12 ఏళ్లలో వారి ఆశలు అడియాసలయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వాలకు తెలంగాణ కాంట్రాక్టర్లు పరాయివారే అయ్యారు. సూటిగా చెప్పాలంటే సమైక్య రాష్ట్రంలోని పరిస్థితి కంటే మరింత అధ్వానంగా తయారైందని లోలోపల కుమిలిపోతున్నారు. అవి సమైక్య పాలన నడుస్తున్న రోజులు. పేరుకే తెలంగాణలో కాంట్రాక్టర్లు ఉండేవారు. ప్రాజెక్టులు, పనులు అన్ని ఆంధ్ర బడా కాంట్రాక్టర్లకే దక్కేవి. తెలంగాణ కాంట్రాక్టర్లకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ మనోళ్లను కాదని ఆంధ్ర బడా కాంట్రాక్టర్లకే పనులు అప్పగించేవారు. అవసరమైతే టెండర్ నిబంధనలనే మార్చేసి ఆంధ్ర కాంట్రాక్టర్లకు అనుకూలంగా మలుచుకునేవారు. తెలంగాణ ప్రాంతంలో జరిగే ప్రాజెక్టులు, పనుల్లో కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లదే హవా. పాలకులను బతిమాలి, బామాలి చిన్న చితక కాంట్రాక్టర్లు మాత్రం తెచ్చుకునే అవకాశం మనోళ్లకుండేది. దయతలిస్తే బిల్లులు మంజూరయ్యేవి. సూటిగా చెప్పాలంటే బానిసలుగానే తమను చూసేవారని తెలంగాణ కాంట్రాక్టర్లు అప్పటి రోజులను తలుచుకుని కుమిలిపోయేవారు. అందుకే తెలంగాణ ఉద్యమానికి ఇక్కడి కాంట్రాక్టర్లు బహిరంగంగా మద్దతు తెలిపారు. తెలంగాణ వస్తే తమ బతుకులు, పనులు మారుతాయని, తెలంగాణ పునర్నిర్మాణంలో తాము భాగస్వాములమయ్యే అవకాశం దక్కుతుందని ఆశించారు. సొంత రాష్ట్రంలో జరిగే పనులకు సంబంధించిన కాంట్రాక్టుల్లో తమకు సింహభాగం దక్కుతుందని ఆకాంక్షించారు. 4 కోట్ల తెలంగాణ వాసుల కల నెరవేరి పుష్కర కాలమైంది. ప్రభుత్వాలు మారాయి, కానీ తెలంగాణ కాంట్రాక్టర్ల తలరాత మాత్రం మారలేదు. గడిచిన 12 సంవత్సరాలుగా లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులను తెలంగాణ వ్యాప్తంగా చేపట్టారు. అయితే తెలంగాణ నేతలు, ప్రభుత్వాలు మాత్రం ఎప్పటి మాదిరిగానే ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెద్దపీట వేయడం తెలంగాణ కాంట్రాక్టర్లను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. సమైక్య రాష్ట్రంలో కనీసం చిన్న చితక పనులన్నా దక్కేవి. ఇప్పుడు అవి కూడా దక్కపోవడంతో తాము పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్టయిందని కాంట్రాక్టర్లు కుమిలిపోతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కాంట్రాక్టులన్నీ ఆంధ్ర వాళ్లకే దక్కేలా టెండరు నిబంధనల్లో మార్పులు చేసి మరి మన ప్రభుత్వాలు అక్కడి వాళ్లకు దోచిపెడుతున్నాయని వాపోతున్నారు. కేవలం ఆంధ్ర బడా కాంట్రాక్టర్లకు అనుకూలంగా తెలంగాణ కాంట్రాక్టర్లపై అనర్హత వేటు వేసేలా నిబంధనలను రూపొందిస్తున్నారని, దీంతో కనీసం తాము అర్హత కూడా సాధించడం లేదని లబోదిబోమంటున్నారు. ఇలా కాంట్రాక్టులు రాకుండా చేయడంతో ఇన్నేళ్లుగా నిర్మించుకున్న తమ కాంట్రాక్టు సౌధాలు కూలిపోతున్నాయంటున్నారు. తమ అర్హతలు, బ్యాంకు పరిమితులు, టర్నోవర్ దృఢంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ అన్నీ కూడా ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయని తెలంగాణ కాంట్రాక్టర్లు కన్నీరు మున్నీరవుతున్నారు. చివరికి తెలంగాణ కాంట్రాక్టర్లు దివాళా తీసే పరిస్థితి వస్తోందని తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. సమైక్య రాష్ట్రంలో పనులు, ప్రాజెక్టులను అడ్డుకున్నప్పటికీ బానిసలుగానైనా కొంత గౌరవం ఉండేదని, కానీ సొంత రాష్ట్రంలో కట్టు బానిసలుగా ఆంధ్ర బడా కాంట్రాక్టర్ల ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తోందని తెలంగాణ కాంట్రాక్టర్లు వాపోతున్నారు. 1 అరా పనులను కూడా తెలంగాణ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఇవ్వడం లేదు.
ఇక్కడి ప్రభుత్వంపై ఆంధ్ర కాంట్రాక్టర్లదే అజమాయిషీ చేస్తుండటంతో వారు చెప్పిందే వేదల్లా మారింది. ఎంగిలి మెతుకుల కోసం వేచి చూసే పరిస్థితి దాపురించిందని మౌనంగా రోధిస్తున్నారు. స్వరాష్ట్రంలో తమకు కూడా బడా కాంట్రాక్టులు చేసే అవకాశం దక్కుతుందని భావించిన తెలంగాణ కాంట్రాక్టర్లకు శృంగభంగమే ఎదురవుతోంది. పుష్కరకాలంగా ఆంధ్ర బడా కాంట్రాక్టర్లకే కాంట్రాక్టులన్నీ ఇస్తుండటంతో తెలంగాణ కాంట్రాక్టర్లు కేవలం వారి నుంచి పనులు తీసుకుని సబ్ కాంట్రాక్టర్లుగా, పీస్ వర్కర్లుగా, లేబర్ సప్లయర్స్గా మారాల్సిన దుస్థితి దాపురించింది. సమైక్య రాష్ట్రంలో కొద్ది వెలుగు వెలిగిన తెలంగాణ కాంట్రాక్టర్లు కూడా నేడు సొంత రాష్ట్రంలో మరింత దిగజారాల్సి వస్తోంది. ఆంధ్ర బడా కాంట్రాక్టర్ల చెప్పు చేతల్లో పనులు చేస్తూ ఆర్థికంగా కూడా దివాళా తీయాల్సి వస్తోంది. సబ్ కాంట్రాక్టు పనులు చేసి పీస్ వర్కర్లుగా మారి లేబర్ సప్లయర్లుగా పనిచేసిన బిల్లుల కోసం ఆంధ్ర బడా కాంట్రాక్టర్ల వద్దకు వెళితే పీఏలు, అసిస్టెంట్లతో మాట్లాడించి గంటలు వేచి చూసేలా చేస్తూ తెలంగాణ ఆత్మాభిమానాన్ని చంపేస్తున్నారంటూ వారు వాపోతున్నారు. అంతా భరించి వేచి చూసినా సకాలంలో బిల్లులు ఇవ్వకుండా వేధిస్తూ ఆర్థికంగా మరింత చితికిపోయేలా వ్యవహరిస్తున్నారంటూ తలలు బాదుకుంటున్నారు. అటు పనులు లేక ఇటు చేసిన వాటికి బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా దెబ్బతిని పలువురు ఆత్మహత్యలకు కూడా పాల్పడిన సంఘటనలను తెలంగాణ కాంట్రాక్టర్లు గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబం కూడా తీవ్రంగా కష్టాలు పాలవుతున్నామని, ఆడబిడ్డలకు పెండ్లిళ్లు కూడా చేయలేని కాంట్రాక్టర్లు ఎందరో ఉన్నారని వారు వాపోతున్నారు. ఇలా ఆంధ్ర బడా కాంట్రాక్టర్లకు బానిసల్లా మారేందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది అని తెలంగాణ కాంట్రాక్టర్లు కుమిలిపోతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఫలితాలను తెలంగాణ ప్రజలకు అందకుండా పక్క రాష్ట్రం బడా కాంట్రాక్టర్లు అనుభవించే పరిస్థితి మారాలి. తెలంగాణలో భారీ ఆస్తులు సంపాదించింది కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లే. పెద్ద హోటళ్లు, బడా ఆసుపత్రులు, మీడియా, ప్యాలెస్లు ఇలా ఏది చూసుకున్నా ఆంధ్ర వారిదే పెత్తనం. ఇప్పటికైనా పాలకులు పరిస్థితిని గమనించి మార్పు దిశగా అడుగులు వేయాలి. తెలంగాణ మట్టిలో, తెలంగాణ రాజ్యంలో తెలంగాణ ప్రజలకు, వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు చేతిలో చిప్పపెట్టిన దుస్థితికి చరమగీతం పాడాలి. పరాయి రాష్ట్రాల బడా కాంట్రాక్టర్లు కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినా బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా ఇప్పటికీ ప్రభుత్వమే వారికి రెడ్ కార్పెట్ వేయడం తగదు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసి తెలంగాణ కాంట్రాక్టర్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.